ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళ ఉంగరాలతో పాటు జీవితాల్ని కూడా ఇచ్చి పుచ్చుకోవడానికి సిద్ధపడిపోయారు జాను. ఇంకా నాకు ఆపే అవకాశం ఉందని నేను అనుకోవడం లేదు. అది కాదక్కా. లేదు జాను, ఇదంతా అయ్యేది కాదు. ఇంకా ఆపాలనుకుంటే అది మన అవివేకమే అవుతుంది. మిత్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఉంగరం తొడుగు. మిత్రా, నిన్నే. ఇలాంటి కార్యక్రమాలు ముహూర్తానికి తగ్గట్టు అవ్వాలి. ఉంగరం తొడుగు. వాట్ ఈస్ దిస్ మిత్రా? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఇప్పుడేమైంది? మిత్రా, నేనేం చేసినా ఆలోచించే చేస్తానని నీకు తెలుసు కదా. అన్నీ తెలిసి నువ్వింకా ఆలోచిస్తూ ఉంటే నాకు తల తీసేసినట్లు అనిపిస్తోంది. అది కాదు మామ్, లక్ష్మి ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది. తనేం చెప్పాలనుకుంటుందో ఒక్కసారి వింటే బాగుంటుందేమో అని. లక్ష్మి ఏం చెప్పాలనుకున్నా ఇక్కడ వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ముందు ఉంగరం తొడుగు. ఏంటి లక్ష్మి, ఏం చూస్తున్నావు? నీకీ నిశ్చితార్థం ఇష్టం ఉండదని మాకు తెలుసు. ఇష్టం లేని దానివి ఒక మూలన కూర్చొని ఉండక ఎందుకో అందరి ముందుకొచ్చి ఈ శుభకార్యాన్ని చెడగొడుతున్నావు? మాట్లాడుతోంది నీతోనే లక్ష్మి. నీకొకసారి చెప్తే అర్థం కాదా?
అసలు నువ్వేమనుకుంటున్నావు లక్ష్మి? ఈ నిశ్చితార్థానికి ఎలాంటి ఆటంకం రాకూడదని చెప్పాను కదా. అత్తయ్య గారు మన పెద్దమ్మ. అరవిందా ఆంటీ, వా, అరవిందా? ఏమైంది? అత్తయ్య గారు, అరవిందా ఏమైంది అరవిందా? అరవిందా మామ్ వివేక్ అంబులెన్స్కి కాల్ చేయి. డాక్టర్, నేను ఇక ఇంటికి వెళ్ళొచ్చా? అంతా ఓకే కదా? ఇంటికి వెళ్ళొచ్చమ్మా, కాకపోతే ఓ 2 గంటలు ఇక్కడే ఉండాలి. మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేయాలి, అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఇంటికి పంపించగలం. ఇంకో 2 గంటలా? అవునమ్మా, తప్పదు. మామ్ ఇంకా 2 అవర్సే కదా, కొంచెం ఓపిక పట్టు. అమ్మయ్య, ఆంటీ ఈ విషయం మీద చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నాకది చాలు. లేకపోతే ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందో తెలీదు. డోంట్ వరీ మనీషా, అరవింద్ అక్క ఎలా అయినా మీ నిశ్చితార్థం చేసి తీరుతానంటుంది కదా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నానమ్మ, పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు. అరవిందా, నీకేం కాలేదు కదా? నాకేం పర్వాలేదు అత్తయ్య గారు, చిన్న దెబ్బేలేండి. అరవింద గారు ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు పంతులు గారు. అయితే నిశ్చితార్థం మరో రోజు పెట్టుకుందామా? అరవింద పరిస్థితి ఏమీ బాగాలేదు. శకునాలు బాగులేనప్పుడు శుభకార్యాలు ఏం చేసుకుంటావు? ఇంకో రోజు చూసుకుందాంలే పంతులు గారు. అవును, పెదనాన్న చెప్పింది కరెక్ట్. వివేక్, నువ్వు నోరు ముస్తావా? ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సింది, ఏం జరగాలో చెప్పాల్సింది అరవింద్ అక్క. మీరందరూ ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్క, నువ్వు చెప్పు. ఇంతవరకు వచ్చిన నిశ్చితార్థం ఇప్పుడు ఆగిపోవడం ఏం బాలేదు. పైగా ఇంతకుముందు ఒకసారి ఇలాగే మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఆగిపోతే మనీషా మానసికంగా ఎంత కృంగిపోతుంది, ఎంత బాధపడుతుంది, అది కూడా మనం ఆలోచించాలి కదా. అవును అరవిందా, ఇంతవరకు వచ్చాక దీన్ని అసంపూర్ణంగా వదిలేస్తే అంత అర్థవంతంగా ఉండదు. 10 సార్లు ముహూర్తాలు పెట్టుకొని 10 సార్లు మళ్ళీ ఆపుకోవడం అంత శుభసూచకం కూడా కాదు. తప్పో ఒప్పో మొదలు పెట్టాం, ఇక ముగించేద్దాం. ఏమంటావు అరవిందా? అవును పంతులు గారు, ఏ నిశ్చితార్థం ఇక ఆగాల్సిన అవసరం లేదు. నాకు తగిలిన దెబ్బని అడ్డం పెట్టుకుని ఈ శుభకార్యాన్ని అర్ధాంతరంగా ఆపడం నాకిష్టం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.